ओम श्री सत्यानंद योगींद्र मरुणाचलवासिनः मौनेन्द्र रमण पादाब्ज भृंगम वंदे तमन्वहम्। पूज्य श्री 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 श्रीहरितीर्थ स्वामिवारिकी अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुधाब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यशिभोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहम् त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ శ్రావణ మాస కార్యక్రమంలో ఇవాళ 6వ రోజు మనం విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. విష్ణు పురాణంలో అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. మన సంస్కృతి సంప్రదాయాలు మనం ఎలా నడుచుకోవాలో ఆ విషయాలు అన్నీ చెప్పారు. నిన్న మనం ఈ సృష్టి ఎలా వచ్చింది ఆ విషయం గురించి తెలుసుకున్నాం. మరి ఈ సృష్టి ఎంతకాలం ప్రవర్తిస్తుంది అంటే తెలీదు. అది కూడా అనంతమైంది. దాని గురించి ఇవాళ చెప్తున్నాడు. కాలం ఈ కాలం ఎట్లా ప్రవర్తిస్తున్నది, ఎట్లా ప్రారంభమైంది, దాని గురించి ఇవాళ చాలా ఇంట్రెస్ట్ అయిన విషయం. ఇది ఎవరికి తెలియదు. నువ్వు ఎంఏ చదువుకో, బిఏ చదువుకో, ఇంకా ఏ విద్యలన్నా చదువుకో, ఇవి మాత్రం వాళ్ళకి ఏం తెలియవు. ఏదో చెప్తారు వాళ్ళు అంతే. మాకు అన్నీ తెలుసు అంటారు, కానీ ఏమీ వాళ్ళకు తెలియవు. మైత్రేయుడు అడుగుతున్నాడు, నిర్గుణస్యాప్రమేయస్య శుద్ధస్యాప్యమలాత్మనః కథం సర్గాదికర్తృత్వం బ్రహ్మణోభ్యుపగమ్యతే. మరి మంచి ఇంట్రెస్ట్ అయిన ప్రశ్న వేస్తున్నాడు మైత్రేయ మహర్షి. ఎవరితో అంటే పరాశర మహర్షితో. భగవంతుడికి ఎటువంటి గుణాలు అంటవు అని కదా. ఆయన నిర్గుణుడు, ఏ గుణము అంటదు. అప్రమేయస్య
ఇంత అని కొలవడానికి వీలైనటువంటి వాడు. ప్రమేయం అంటే ఇంత ఒక 2 మీటర్లు, 4 మీటర్లు, 10 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు. కానీ ఆయనకు అప్రమేయుడు అంటే ఇంత అని కొలవడానికి వీల్లేనటువంటి వాడు. అమలాత్మనః ఆయనకి ఎటువంటి మాలిన్యము లేదు, శుద్ధమైన వాడు. అటువంటి వాడు ఈ ప్రపంచాన్ని ఎట్లా సృష్టించాడయా? కర్తృత్వం, భోక్తృత్వం, దాన్ని పోషించడం, ఇవన్నీ ఎలా ఆయనకి కదా? అప్పుడు పరాశరుడు చెప్తున్నాడు, అయ్యా శక్తయః సర్వభావానాం అచింత్య జ్ఞానగోచరాః యతతో బ్రహ్మణస్తాస్తు సర్గాద్యా భావశక్తయః. ఇది సామాన్యమైనటువంటి వాళ్ళకు గోచరం కాదు, తెలియదు. అచింత్య రూపుడైనటువంటి భగవంతుడికి ఆయనను దర్శించుకోవడానికి, ఆయన విషయం తెలియడానికి మనస్సుతో ఊహిస్తే నీ ఊహకు అందదు. అందుతుందా చెప్పండి? ఇప్పుడు ఆకాశం ఉందనుకో, ఎంత ఆకాశం ఉంది నీ మనస్సుతో ఏమన్నా కొలవగలవా? కొలవలేం. ఆయన చేత సృజించబడినటువంటి ఆకాశాన్ని మనం కొలవలేనప్పుడు ఆయన్ని ఎలా కొలుస్తాం? మనకి సాధ్యం కాదు, అవునా? అట్లాగే ఇన్ని నీళ్ళు ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలరా? ఇన్ని లీటర్లు, ఇన్ని గ్యాలన్లు, లేకపోతే ఏమయ్యా? సముద్రంలో, అరేబియా సముద్రంలో, అట్లాంటికా సముద్రంలో ఇంకా ఉన్నాయి కదా సముద్రాలు. ఒక్కొక్క సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని గ్యాలన్ల నీళ్ళు ఉన్నాయి, ఎన్ని లీటర్ల నీళ్ళు ఉన్నాయి? పోనీ ఎవరన్నా చెప్పగలరా? కొలుస్తారు ఎవడన్నా? కొలవలేరు కదా. ఇప్పుడు పంచాంగం వింటాం, చూసారా? ఎప్పుడన్నా విన్నారా పంచాంగం చెప్పేటప్పుడు? ప్రతి ఉగాదికి పంచాంగం వినాలా? ఏమి తిథి, వార, నక్షత్ర యుక్తమైనటువంటి పంచాంగం వినాలా? ఒక బ్రాహ్మణుని రాశి ఫలాలు కూడా చెప్తారు. కాబట్టి ఆ బ్రాహ్మణ్ ద్వారా మనం అవి విని ఆయన దగ్గర ఏదో కొంత మనకు శక్తి ఉన్నంత దక్షిణ ఇచ్చి ఆయన చేత అక్షంతలు వేయించుకోవాలి. అది ఉగాది అంటే. ఉగాది అంటే కేవలం పోలేలు చేసుకొని తినడం కాదు. చాలామంది ఏంటంటే పంచాంగంలో చెప్తారు, ఇన్ని తూముల గాలి వీస్తుంది, ఇంత వర్షం పడుతుంది, ఇంత వాన పడుతుంది అనేటటువంటివన్నీ చెప్తారు. దాంట్లో మీకు ఫలాలు, రాశి ఫలాలు కూడా చెప్తారు. మీకు ఏ రాశికి సంబంధించినటువంటి 12 రాశులు ఉన్నాయి కదా, అట్లా. అయితే ప్రతి వాళ్లకు పంచాంగంలో ఆ తిథి, వారము, నక్షత్రము, ఆ సంవత్సరం పేరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. మరి నేను ఎట్లా చెప్పాలి మీ అందరికీ? కాబట్టి అవన్నీ తెలిసి ఉండే వాళ్ళకు చెప్పితే బాగా అర్థమవుద్ది. తెలియని వాళ్ళకు చెప్తే ఏమో వాళ్ళ దగ్గర నుంచి చెప్పాలి. ఇక వాళ్ళ నుంచి చెప్పాలంటే మనకు టైం ఉందా?
టైం లేకపోయా 1 అవర్ ఇప్పుడే 15 నిమిషాలు అయిపోయింది అప్పుడే. కాబట్టి నేనైతే ఇక్కడే ఉంటా, మిమ్మల్ని ఉండమంటే ఉంటారా? ఒక 5 నిమిషాలు ఎక్కువ అయిందనుకో ఇక అదే పోద్ది మనం అట్లా చెప్తున్నాడు ఆయన. ఏమిటంటే గాలి కూడా ఇంత, వర్షం ఇంత అని పంచాంగంలో చెప్తారు. మరి అది ఎట్లా కొలుస్తారయ్యా అంటే అంతే, పంచాంగం వాళ్ళకు తెలియాల్సిందే కానీ మనకు తెలీదు. పంటలు కూడా ఇట్లా బాగా పండుతాయి అని విషయాలన్నీ చెప్తారు. మరి ధాన్యం యొక్క రేట్లు కూడా, ఇది ప్రియం ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది అని అవన్నీ చెప్తారు. ఎంత పండుతాయి ధాన్యము అవి కూడా. కాబట్టి ఈ సృష్టి ఆదిలో భగవంతుడు ఏం చెయ్యడు, ఆయన సంకల్పించాడు కేవలం. కాబట్టి ఆ జ్ఞానానికి గోచరం అవుతుందే తప్ప ఏంటి. ఇప్పుడు మీకు ఒకటి రమణ మహర్షి చెప్పింది ఇక అది తిరుగులేందన్నమాట. ఇప్పుడు మీరందరూ మంచి మైసూర్ పాకు తిన్నారా అందరూ? లేకపోతే రేపు తెప్పిద్దామా? మంచి నెయ్యి పోసి మైసూర్ పాక్ ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఒక ఆయన చెప్తున్నాడు, అదిగో తీపి ఎలా ఉంటుంది? ఏమి ఎవరికన్నా తెలుసా? ఏం చేయాలి మరి? అప్పుడు తినిపించాలా. అది అందుకే అనుభవైక వేద్యం. అది కేవలం చెప్పితే వచ్చేది కాదు. నేను ఎంత చెప్పినా మీకు అర్థమయ్యేదా? అది మీరు కూడా అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది. అయితే ఇది ఒక మాధ్యం, ఇది ఒక ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం, తెలుగు మీడియం అంటుంటారు కదా. అంటే విద్యను నేర్చుకోవడానికి ఏదో ఒక హిందీ ద్వారా తెలుసుకుంటున్నాము, తెలుగు ద్వారా అట్లాగే ఇది ఒక మాధ్యం. కాబట్టి ఈ విషయాలు జ్ఞానానికి సంబంధించినటువంటివి, అనుభవించి మాత్రమే తెలుసుకోగలం, మరొక రకంగా తెలుసుకోలేం. కాబట్టి ఏ విధంగా అంటే అగ్ని ఉన్నదనుకోండి, అగ్ని మీ అందరికీ తెలుసు అగ్ని కదా. అది ఎలా ఉంటుంది? వేడి ఇస్తుంది కదా, వేడి. దానికి సహజ గుణం, దాన్ని ఎవ్వరూ తీసేయలేరు. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళు కానీ, కొత్తగా వచ్చేవాళ్ళు కానీ, ఏ సైంటిస్ట్ అన్నా అగ్నికి వేడి తీసేస్తాడనుకో వాడు గొప్ప సైంటిస్టు. నేను చప్పట్లు కొడతా వాడికి. ఎవ్వడు తీసేయలేడు. ఏమి ఇప్పుడు నీటికి చల్లదనం ఎవరన్నా తీసేస్తారా? నువ్వెంతన్నా వేడి చేసి పెట్టు, ఏమవుతాయి అవి? కొద్దిసేపటికి అది. ఒక్కొక్క పంచభూతాల్లో ఉండేటటువంటి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉన్నది. దాన్నే తర్క సంగ్రహంలో చెప్తారు. అందుకే తర్కశాస్త్రం చదవాలని చెప్తారు. మాకుండేది, మేము కూడా చదివినాము తర్కం. కాబట్టి ఆ వేడి గుణం ఎట్లాగైతే స్వభావ సిద్ధమో, దాన్ని ఎవ్వరూ తీసేయడానికి వీల్లేదు అగ్నికి, అట్లాగే బ్రహ్మకు కూడా భగవంతుడు అటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? జ్ఞానము, యశస్సు, శ్రేయస్సు, వైరాగ్యము. ఈ సహజమైనటువంటి గుణాలు ఆయనకి, తెచ్చిపెట్టుకున్నవి కాదు, అతుక్కు పెట్టుకున్నవి కాదు. అతికిందే. ఏమి దాంట్లో చెప్తాడు వేమన, ఇనుము విరిగిన ఇమ్మారు ముమ్మారు అతకవచ్చు, మనసు విరగనేని మరి అతకరాదయా విశ్వాభిరామ వినురవేమ. ఏమి
అవునా? అదేమైనా కొలిమిలో పెడతామా లేకపోతే అతుకే. అవునా? ఎప్పుడు కూడా అది సహజంగా. కాబట్టి ఇది సహజంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక నాగుపాము ఉన్నది అనుకోండి, దానికి సహజమైనటువంటి గుణం ఏమిటి? కుట్టడం. దానికి విషం ఉంటుంది. అదే ఈ చీమ కుట్టిందనుకో, దానికి ఏమైనా విషం ఉంటుందా? కొన్ని చీమలకు ఉంటుందో ఉండవు, కొన్నిటికి ఉంటుంది. ఈ కట్టె చీమలు ఉన్నాయనుకో, అవి ఉడితే ఇంత వాచిపోతుంది, కానీ మళ్ళీ సహజమైపోద్ది. అట్లా అయితే ఈ సహజంగా ఉండేటటువంటిది మనస్సుకు సహజమైంది ఏంటి అంటే చంచలత్వంగా ఉండడం. దాన్ని మనం ప్రాక్టీస్ చేత అంటే అభ్యాసం చేత దాన్ని ఏకాగ్రత పరచొచ్చు అని ఎవరు చెప్పారు? భగవంతుడు భగవద్గీతలో అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యే నచ గృహ్యతే. వైరాగ్యం అంటే ఎక్కడెక్కడికి మన మనస్సు పోతుందో అక్కడక్కడ ఇది శాశ్వతమైంది కాదు, ఇది ప్రాకృతికమైంది, అది మనకు సుఖాన్ని ఇస్తుంది అని ఎప్పుడైతే మనస్సు అనుకుంటుందో అక్కడికి వెళ్ళిపోద్ది మనస్సు. అర్థమైందా? కాబట్టి అది సుఖాన్ని ఇవ్వదు అనేటటువంటి నిశ్చయ జ్ఞానం ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఇక దాని మీద నీకు మనస్సు పోదు కదా. అగ్ని కాలుతుంది అని ఎప్పుడైతే నువ్వు నిశ్చయంగా తెలుసుకున్నావో అప్పుడు ముట్టమంటే కూడా ముడతారా ఎవరన్నా? చెప్పండి. చిన్నప్పుడు అమ్మ చెప్పిద్ది, ఆమెకేం తెలియదు, చిన్న పాపలకి ముట్టడానికి పోతుంది. అప్పుడు ఏం చెప్పిద్ది అమ్మ? హాయ్, ముట్టొద్దు, హాయ్. అది మీకు సహజమైపోద్ది కదా. అది ఆమెకు అప్పుడేం తెలియదు ఆ పాపకి. అట్లా మానవుడికి కూడా మనస్సు బ్రహ్మ మీద సహజమైపోవాలి. ఏమి నారాయణాఖ్యో భగవాన్ బ్రహ్మ లోక పితామహ ఉత్పన్న ప్రోచ్యతే విద్వన్ నిత్య ఉపచారత. కాబట్టి ఆయన తనంతట తానుగా ఉద్భవించిన తర్వాత మరి ఈ ప్రపంచమంతా ఎంతకాలం ఉంటుంది అనేటటువంటి చర్చ వచ్చింది. ఆయు ప్రమాణం 100 ఏళ్ళు అందరికీ. ఏమండి? అవునా? మనకు, మన మానవులకు, ఇంకా ఇతర జంతువులకు మళ్ళీ తక్కువ ఉన్నాయి. కానీ బ్రహ్మదేవుడికి కూడా 100 ఏళ్ళు అంట. మరి ఆయనకు నీకేం తేడా అంటే చాలా తేడా ఉంది. ఆయనకుండే 100 ఏళ్లలో నీకుండే 100 ఏళ్లలో చాలా తేడా ఉంది. ఆ వివరం మనం తెలుసుకున్నాం ఇప్పుడు సాధ్యమైనంత వరకు. కాలస్వరూపం విష్ణోశ్చ యన్మయోక్తం తవానఘా తేన తస్య నిబోధత్వం పరిమాణోపసాధనం. విష్ణువు యొక్క కాలస్వరూపం గురించి మరి బ్రహ్మ అయినటువంటి విష్ణువు యొక్క పరిణామాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎలాగా అంటే కాష్టా పంచదశాఖ్యాత నిమేషా మునిసత్తమ కాష్టా 30 కలాతాస్తు 30 మౌన్ముహూర్తికో విధి తావత్ సంఖ్యైరహోరాత్రం ముహూర్తైర్మానుషం స్మృతం అహోరాత్రాని తావంతి మాసః పక్షద్వయాత్మకః. ఇప్పుడు ఆ సమయం ఎలా లెక్క పెడతారో, ఎలా ఏర్పడ్డాయో చెప్తున్నాడు. ఇప్పుడు మనమందరం, మీ అందరికీ కళ్ళు రెప్పలు పడుతుంటాయా లేదా? దేవతలకు పడవు. ఎవరైతే దేవతలుగా ఉన్నారో వాళ్ళకి పడవు.
మనుష్యులకి మాత్రం పడుతూ ఉంటాయి కనురెప్పలు కదా, కొట్టుకుంటాయా లేవా? ఒక్కసారి కనురెప్ప కొట్టుకున్నంత సమయం, దానికి కూడా సమయం ఉంటుందా లేదా? ఎంత సమయం? అది దాన్ని ఏమంటారంటే నిమేషం అంటారు. నిమిషం కాదు, జ్ఞాపకం పెట్టుకోండి, నిమేషం. ఏమి అది 15 నిమిషాల ఏదైతే ఉంటాయో 15 సార్లు కొట్టుకుంటే దాన్ని కాష్ట అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి అన్నీ అందరూ. ఏంటి సమయం? కనురెప్ప ఎంత సమయం పడుతుంది? అది చాలా షార్ట్ టైం కదా. తర్వాత ఆ 15 నిమేషాలు ఒక కాష్ట, ఒక 30 కాష్టలు ఒక కళ. ఏమి 30 కళలు ఒక ముహూర్తం. సమయము 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం, ఒక రాత్రి ఒక పగలు మనకి. ఏమి 30 అహోరాత్రాలు కలిపితే ఒక నెల కదా, 30 రోజులు అంటున్నాం కదా మనం. అది 2 పక్షాలు కలిపితే ఒక నెల. పక్షం అంటే 15 రోజులు. ఏమి దాంట్లో శుక్లపక్షం ఒకటి, కృష్ణపక్షం ఒకటి. అవునా? తైహి షడ్భిరయనం వర్షం ద్వేయనే దక్షిణోత్తరే అయనం దక్షిణం రాత్రే దేవానాముత్తరం దినం. అట్టి 6 మాసాలు ఏదైతే అవుతుందో అది ఒక్క అయనం. దక్షిణాయనము, ఉత్తరాయణం. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? దక్షిణాయనంలో ఉన్నాం. ఇప్పుడే ఏ ఆయనంలో ఉన్నాం? దక్షిణాయనంలో ఉన్నాం. ఇవి 2 కలిస్తే ఒక సంవత్సరం కదా. అంటే 6 నెలలు 6 నెలలు 12 నెలలు. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఏమి ఉత్తరాయణం పగలు. ఏమి అట్టి 12,000 దివ్య వర్షాలకు కృత, త్రేత, ద్వాపర యుగాలు అనేటటువంటి 4 యుగాలు కూడి ఉంటాయి. ఏమి అంటే లెక్క పెట్టుకోండి మీరు. ఒక నిమేషము 15 నిమేషాలకు ఒక కాష్ట, 30 కాష్టలకు ఒక కళ, 30 కళలకు ఒక ముహూర్తం. ఏమి 30 ముహూర్తాలు ఒక దినం. అది 30 దినాలకు 15 దినాలకు ఒక పక్షం, 30 దినాలకు ఒక నెల. ఏమి మాసం. 6 మాసాలకు ఒక అయనం, 2 అయనాలకు ఒక సంవత్సరం. అర్థమైందా? అటువంటి సంవత్సరాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. వాటికి ఈ 4ంటికి కలిపి ఏమంటారంటే చతుర్యుగం అంటారు. 4 యుగాలు అంటారు. కృతయుగానికి 4000 దివ్య సంవత్సరాలు. ఏమి మళ్ళీ దీనికి దివ్య సంవత్సరాలు అంటే మన సంవత్సరాలు కాదు, దేవతలకు సంబంధించినటువంటి సంవత్సరాలు. వాటి లెక్క కూడా చెప్తాడు ఇప్పుడు. త్రేతాయుగానికి 3000 దివ్య సంవత్సరాలు, ద్వాపర యుగానికి 2000 సంవత్సరాలు, ఇక కలియుగానికి 1000 దివ్య సంవత్సరాలు. ఏమి ఈ తత్ప్రమాణై శతై సంధ్యా పూర్వా తత్రాభిధీయతే సంధ్యాం శకస్య తత్తుల్యో యుగస్యాంతరో హి సహా. మరి ఇవి ఎలా లెక్క పెట్టాలి? ఇట్లా లెక్క పెట్టాం. కళ్ళు
మూసుకునే దానికి. కానీ మనకు అవన్నీ ఎక్కడ మనం లెక్క పెడతాం చెప్పండి? మరి ఎలా లెక్క పెట్టాలి అంటే దానికి లెక్క పెట్టారు ఏమిటంటే సూర్యుడు అస్తమయం, సూర్య ఉదయం, ఈ రెండు కలిపితే ఒక దినం అయింది. సూర్యుడు ఉదయాన్నే అస్తమించిన దగ్గర నుంచి, ఉదయాన్నే ఉదయించినప్పటి నుంచి మళ్ళీ తెల్లవారి ఉదయించే వరకు ఏంటి ఒక దినం. మనకు రాత్రి ఏమి, రాత్రి కూడా ఆ దినంలోదే వస్తుంది. కానీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏం పెట్టారు, రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ రాత్రి 11:59 దాకా పెట్టారు కదా. అది ఒక్క దినం వాళ్ళకు. మనకు అట్లా కాదు. ఏంటి మనకి ఎట్లా, సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు అది. అందుకే సూర్యోదయాన్ని పట్టుకొని మనం దినాలు లెక్క పెట్టాలా, అప్పుడు కరెక్ట్ లెక్క వస్తుంది. అట్లా పెట్టారు కదా వాళ్ళు. అవును, ట్రైనే కాదు ఫ్లైట్ కూడా అంతే, అన్నీ అంతే. కాబట్టి పూర్వ సంధ్య, అనంతర సంధ్య, కృత త్రేతాది నామాలతో యుగం అని తెలుస్తుంది. కాబట్టి కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చైవ చతుర్యుగం ప్రోష్యతే తత్సహస్రం చ బ్రహ్మణో దివసం మునే. అంటే మనకేదైతే యుగం అని అనుకుంటున్నామో అట్లా ఆయన బ్రహ్మదేవుడికి ఒక దినం అవుతుందంట. ఏమవుతుంది అర్థం కాలే, నాకే అర్థం కాలే కదా. ద్వాపర, కృత, త్రేత, ద్వాపర కలియుగాలు కలిసి చతుర్యుగం అంటారు అబ్బాయి. అట్టి 1000 యుగాలు బ్రహ్మదేవుడికి ఒక్క పగలు ఏమి. మళ్ళీ అన్నీ అయితే బ్రహ్మదేవుడికి రాత్రి. ఇప్పుడు మహాయుగము అంటే దివ్య వర్షము అంటే దివ్య సంవత్సరము అంటే ఇలాంటిది. మరి మనం ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు కలిసిపోతామో తెలియదు అది. కాబట్టి మనకు ఉండేటటువంటి 100 సంవత్సరాలు ఏమి, బ్రహ్మదేవుడికి ఉండేటటువంటి 100 సంవత్సరాలు చాలా తేడా. అందుకే చెప్తున్నారు దివ్య సంవత్సరాలు. కృతయుగం 4000 దివ్య సంవత్సరాలు ఏమి, త్రేతాయుగం 3000 దివ్య సంవత్సరాలు, ద్వాపరయుగం 2000 దివ్య సంవత్సరాలు, కలియుగం 1000 దివ్య సంవత్సరాలు. అయితే మనకేమవుతుందంటే 4800 సంవత్సరాలు అవుతుంది. ఏమి ఒక యుగం, కృతయుగం ఒకటే. త్రేతాయుగం 3600 సంవత్సరాలు అవుతుంది. ద్వాపరయుగం 2400 సంవత్సరాలు అవుతుంది. కలియుగం 1200 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు, మామూలు కాదు. ఎంత దివ్య సంవత్సరాలు. దీన్ని లెక్క పెడితే ఏమవుతుందంటే ఇంకా మధ్యలో చెప్పున్నారు, ఒక సంవత్సరానికి అంటే బ్రహ్మదేవుడికి ఉండేటటువంటి ఒక సంవత్సరానికి 8,52,000 దివ్య సంవత్సరాలు అవుతుంది ఇట్లా లెక్క పెడితే. అయితే మన యుగం వచ్చేసరికి, మన మానవ యుగం వచ్చేసరికి
ఈ కృతయుగం 17,28,000 అన్ని సంవత్సరాలకు ఒక యుగం, ఏమి కృతయుగం. ఈ త్రేతాయుగం 12,96,000 మన సంవత్సరాలు. ఏమి ద్వాపర యుగం 8,64,000. ఇక కలియుగం 1200 అనుకున్నాం కదా దివ్య సంవత్సరాలు, దానికి 4,32,000 సంవత్సరాలు. చాలామంది ఈ మధ్య ఏవేవో పుకార్లు తెచ్చున్నారు, కలియుగం అంతమైపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది. ఏమీ కాదు, అర్థమైందా? మీరు భ్రమ పెట్టుకోకండి. అదే చెప్పేది, మనుషుల్ని మూర్ఖుల్ని ఎలా చేయాలా అనేది వాళ్ళకు బాగా అలవాటు. కాబట్టి ఇప్పుడే కలియుగం అంతం కాదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది కలియుగం ప్రారంభమయ్యి? ఎవరికైనా తెలుసా? 5,000 కరెక్ట్ చెప్పు. ఏం తెలుసా ఎవరికన్నా? తెలియదు. పంచాంగంలో ఉంటుంది, మీరు చదవాలా, మీరు చదివారు పంచాంగం. కాబట్టి 5,156 సంవత్సరాలైంది ఇప్పటికి. మనం ఇప్పుడు నడుస్తుంది అంటే ఇంకెంత ఉంది? లక్షల్లో ఉంది. 4,32,000. ఇంకెన్ని సంవత్సరాలు కలియుగం చెప్పండి? 4,28,000 సంవత్సరాలు ఇంకా ఉంది ఈ కలియుగం. ఇప్పుడే అంతం కాదు. ఎవరన్నా అంతం అవుతుందని చెప్తే వాళ్ళతో వాదనకు దిగకండి. వాళ్ళ ఒక మూర్ఖులు అనుకోండి మీ లోపల, అంతే. మనం ఇది నమ్ముతాం కానీ అది కాదు కదా. అరే వాడిని నిరూపించరా అంటే ఏం నిరూపిస్తాం? నిరూపించలేము. ఇదిగో ఇక్కడ రాసుంది, దీన్ని బట్టి మనం. కాబట్టి ఇట్లా మనం చేసినట్లయితే ఏమి, ఒక యుగానికి ఒక యుగం సంధికాలం అని చెప్తారు. ఇప్పుడు రాత్రి పోయి వెలుతురు వస్తుంది, ఆ మధ్యలో ఉండేటటువంటి సంధ్యాకాలం, దాన్ని ఏమంటారు? సంధ్యాకాలం. అందుకే పగలు ఉదయం పోయి పగలు వస్తుంది, అదొక సంధ్యాకాలం. రాత్రి పగలు పోయి రాత్రి వస్తుంది, అదొక సంధ్యాకాలం. ఇట్లా మనకు 4 సంధ్యలు ఉంటాయి. 3 సంధ్యలు ముఖ్యంగా చెప్పారు. 4వ సంధ్య ఏమిటంటే, ఇప్పుడు ఉదయము సూర్యోదయము అవ్వకముందు సూర్యోదయం అవుతున్నప్పుడు అదొక సంధ్య. తర్వాత మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నము, ఈ ఉదయంది పోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేది ఒక సంధ్య. సాయంకాలము సూర్యుడు అస్తమించబోతూ ఉండేటటువంటిది ఒక సంధ్య. రాత్రి అర్ధరాత్రి అదొక సంధ్య. కాబట్టి ఈ 4 సంధ్యల్లో మానవుడికి 3 సంధ్యలు ముఖ్యంగా చెప్పారు. ఈ 3 సంధ్యల్లో వాడు చేయాల్సినటువంటి పనులు చెప్పారు, చేయకూడనటువంటి పనులు చెప్పారు. అర్థమైందా? ఏమిటి చేసే పనులు ఏంటి అంటే, భగవంతుణ్ణి ధ్యానించాలా, జపం చేయాలా, ఏమిటి. అందుకే బ్రాహ్మణులు మధ్యాహ్నం కూడా సంధ్య చేస్తారు కొంత గొప్పవాళ్ళు. తర్వాత ఉదయం సంధ్య చేయాలా, సాయంకాలము సంధ్య చేయాలా. ఏమిటి సంధ్య అంటే? భగవంతుణ్ణి ధ్యానించడం, జపం చేయడం, గాయత్రి మంత్రం జపం చేయడం. ఇది. ఇక రాత్రి సంధ్య అంటే అది అందరు చెయ్యరు, కొద్దిమందే చేస్తారు. వాళ్లకు అది రాత్రి 12 గంటలకి. మన వాళ్ళు ఒకవేళ 12 గంటలకి సంధ్యావందనం చేస్తే వీడు రాత్రి వీడికి మంత్రాలు వస్తాయిరా, లేకపోతే ఇంకేమన్నా కదా కదా ఇంకా వాడిని బతకనియరు అసలు.
ఏమి అంటే గుట్టుగా చేస్తే ఎవరేం చేయరు అనుకో, ఎవరన్నా అటువంటి పొరపాటును చూశారనుకో, అప్పుడు ఇదిగో అట్లా ఏమీ లేవు. అర్థమైందా? భగవంతుని ధ్యానించడంలో ఏముంటుంది? కాబట్టి అయితే వాడికి శక్తులు వస్తాయి కొన్ని, వాడు అన్న మాట అయిపోతుంది. ఏమి అటువంటిప్పుడు అరే వాడు అన్నం అయిపోతుంది, వాడికి ఏవో మంత్రాలు వస్తాయిరా, అది వస్తాయిరా అది. కాబట్టి ఈ విధంగా అనుకుంటారు. ఈ 4 సంధ్యల్లో అందుకే ఏం చెప్పిందంటే శాస్త్రము, అహరహ సంధ్యాముపాసీత. ఈ 3-4 టైముల్లోనే కాదు, ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ధ్యానించాలి. భగవద్గీతలో అదే చెప్పాడు. ఏమి మాం స్మర తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. నీ పని నువ్వు చేసుకో, నన్ను స్మరిస్తూ ఉండు. అది ఈ సంధ్యలు. అయితే ఎందుకు చేయాలయ్యా సంధ్య అనుకుంటారు కదా, భగవంతుని ఎందుకు ధ్యానించాలా అంటే ఆ సూర్యుని యొక్క క్రియ ద్వారా మనకు ఒక దినము ఏర్పడుతున్నది, మనం నిద్రపోయి లేస్తున్నాము. కాబట్టి ఎవరి ద్వారా? సూర్యుడు వచ్చి నిన్ను లే అని చెప్పటం లే, అయినా కూడా నువ్వు లేస్తున్నావా లేదా? ఆయన ఉనికి చాలు. అందుకే ఉనికి. మరొకటి ఇప్పుడు చూడండి, నిద్రపోయారు, నిద్రపోయిన తర్వాత ఒకవేళ మీలో ఆయన ఉనికి లేకపోతే ఏమవుతారు? ఏమి మనల్ని లేపేవాడేవాడు అంటే మీ అమ్మనో నాన్ననో చెల్లెనో అక్కనో ఉంటే లేపుతారు అనుకో నిన్ను. అది ఎవ్వరు లేరు. ఎవరు లేపుతారు చెప్పు? తనంతట తాను లేస్తే స్ఫూర్తిగా ఉంటుంది శరీరం కదా. అదే ఎవరన్నా లేపారనుకో ఆ రోజంతా మెల్తగా ఉంటుంది. అందుకే ఇదిగో నాకు కూడా అనుభవం ఏంటంటే మధ్యాహ్నము అన్నం తిన్న తర్వాత పడుకుంటాం కదా, కొంతమందికి అలవాటు పడుకుంటారు. పడుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాల లోపల మనకు మెలకు వస్తుంది. అప్పుడు లేచిపోవాలి, మన స్ఫూర్తిగా ఉంటాం. అదే కానీ ఇంకొక గంట సేపు అట్లనే పడుకున్నాం అనుకో ఆ రోజు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇంకా మీకు కావాలంటే అంటే అట్లా పడుకోనటువంటి వాళ్ళకి చెప్తున్నా నేను, ఏమిటి ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఏ రోజైతే ఆ 5 నిమిషాలు అది టైం అదే మెలకు వస్తుంది, అది అప్పుడు లేచిపోవాలి. లేచిపోగా అట్లాగే మత్తుతో ఏదన్నా ఆలసి సోమర్థనం చేత పడుకున్నామంటే ఆ రోజు అన్నీ ఇంకా శరీరం అంతా కూడా నీ స్వాధీనంలో ఉండదు. కాబట్టి అట్లా దాన్ని చేసినటువంటి వాడు ఎవడు? ఎవరన్నా కొట్టలేదు నిన్ను, అయినా కూడా నీకు స్ఫూర్తి లేదన్నమాట. కాబట్టి అట్లా ఆ విధంగా సంధ్యావందనం చేయాలి. అంత స్ఫూర్తిని మనకు భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి, లేకపోతే ఇంకెవ్వడు ఇవ్వడు. నువ్వు ఒకవేళ ఎంత అన్నం తిన్నా నీకు స్ఫూర్తి వస్తుందా చెప్పండి? ఇంకా నిద్రమప్ప వస్తుంది అంతే. కొద్ది సంధ్యా సమయం ఇగో సూర్యాస్తమయం, సూర్యోదయము కంటే ఒక గంట ముందు, ఉదయం అయిన తర్వాత ఒక గంట మామూలుగా సంధ్యావందనం చేసేది. కాకపోతే ఉదయం అయ్యే కంటే ఒక 10 నిమిషాలు, సూర్యోదయం అయిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఇది సంధ్యాకాలం. ఇంకా ఒక 10 నిమిషాలు అటు ఇటు అనుకో అస్తమయానికి. మరి ఇట్లా ఇవి మనకి ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి సూర్య సిద్ధాంతంలో
ఇవి చెప్పబడ్డాయి. ఏమి ఇక నైమిత్తిక కల్పం అని మరొకటి ఉంటుంది. అది బ్రహ్మకు 14 యుగాలు అవి కూడా చెప్పారు. ఇక్కడ ఇవి ఒకటే కాదు, కేవలము మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఏ లోకంలో ఉన్నాం మనం? ఏంటి? భూలోకం. కరెక్ట్, భూలోకంలో ఉన్నాం. ఎన్ని లోకాలు ఉన్నాయి ఇటువంటివి? ఎవరికైనా తెలుసా? నేను చాలాసార్లు చెప్పినా, మీరు జ్ఞాపకం పెట్టుకుని ఉండరు. 14 పూజారి చెప్తున్నారు. పూజారి బాగా వింటాడు. 14 లోకాలు ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాం? భూలోకంలో. భూలోకం ఎక్కడ ఉంది? ఈ 14 లోకాల్లో. పూజారి చెప్తుండు మధ్యలో ఉందంట. అవునా? కాబట్టి మనం మధ్యలో ఉన్నాం. భూలోకము, భువర్లోకము పైన చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడైనా 7 లోకాలు మన దాంతో కూడా భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, సత్యలోకము, తపోలోకము. అన్నిటికంటే పైది తపోలోకం. అర్థమైందా? ఇక మన కింద ఉండేటటువంటివి అతల, వితల, తలాతల, రసాతల, పాతాళం. ఏదో కాదు, ఇంకా 2 రావాలి. అతల, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం. ఇవి 7 మన కింద అవి ఉంటాయి. కాబట్టి ఈ 7 లోకాలు, అటు 7 లోకాలు నివసించే వాళ్ళందరికీ ఏమవుతుంది? సూర్యుడే లెక్క. అంటే వాళ్ళ కాలం లెక్క పెట్టాలంటే వీళ్ళందరికీ సూర్యుడే, ఇంకా మరొక లెక్క వాళ్ళకు లేదు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే 3 లోకాలు ఏకార్ణవంగా కాగా బ్రహ్మ నారాయణుడు ముల్లోకాలను మరి ఆయన శేషతల్పం మీద నివసిస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమి అహోరాత్రాలతో కూడినటువంటి కాలం దినమై, క్రమంగా వర్షమై, తర్వాత 100 సంవత్సరాలై, మరి బ్రహ్మదేవుడికి దివ్యమైనటువంటి వర్షాలు 100 వర్షాలు, 100 సంవత్సరాలు అవుతుంది. ఇట్లాగే మానవుడికి కూడా మనం ఎట్లా లెక్క పెడతాం? వాడికి 100 సంవత్సరాలు వచ్చాయా అంటే సూర్యుని బట్టే కదా మనం లెక్క పెట్టేది. అవునా? ఇంకా ఏదైనా ఉందా? ఏం లేదు. కాబట్టి ఈ విధంగా సృష్టి జరిగిన తర్వాత కల్పాంతంలో ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుంది? లయమైపోతుంది. ఏమి దాన్నే ఏమన్నారంటే నారా ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నర సూనవ అయనం తస్యతా పూర్వం తేన నారాయణ స్మృత. నీటిని నారములు అన్నారు, వాటిని నీరు అన్నారు. ఏమి నరుని వల్ల సంభవించాయి ఇవన్నీ కూడా. అందుకనే నరుడు మానవుడు కదా. కాబట్టి నారములు, ఈ నారములు మనువు ద్వారా సంభవించాయి. ఏమి కాబట్టి అప్పుడు వీటిని సృష్టించినటువంటి వాడుగా ఉన్నటువంటి పరమాత్ముని ఏమన్నారు? నారాయణుడు అన్నారు. అది ఆయనకి ఎలా పేరు వచ్చింది? నారాయణుడు అని అలా వచ్చింది. కాబట్టి అటువంటి వాడిని, అంటే మనల్ని సృష్టించినటువంటి వాడిని మనము ధ్యానించాలి. కాబట్టి ఆ రూపమే స్థిరాత్ముడు, సర్వాత్ముడు, పరమాత్ముడు. ఆ విధంగా ఆయన్ని ధ్యానిస్తే మరి అటువంటి వాడికి ఈ సర్వము ఆయనే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జయేశ్వరానాం పరమేశ
కేశవ ప్రభో గదా శంఖ గదాసి చక్రభృతో ప్రసూతి నాశ స్థితి హేతురీశ్వర స్వమేవ నాణ్యత్ పరమం చయత్ పరం. ఓ పరమేశ, నీకంటే మరి సృష్టి స్థితి నాశకారుడైనటువంటి నీకు దానికంటే మరొకటి లేదు. నీకన్నా పరమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు అని చెప్తున్నాను. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది 11వ అధ్యాయంలో. చెప్పండి, అది ఎవరన్నా చెప్తారా? నీకంటే గొప్పవాడు లేడు, దాని అర్థం ఎవరన్నా? ఏం రామకృష్ణ? నత్వసమోస్త్యభ్యధిక కుతన్య కుత లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ అని చెప్పారు భగవద్గీతలో. అంటే నీతో సమానమైనటువంటి వాడు మరొకడు లేడు. నీకంటే అది కూడా ఎట్లా ఉంటాడు? ఉంటాడా? ఉండడు. అది చెప్పినటువంటి, అంటే భగవంతుని కంటే మించినటువంటి వాడు ఎవ్వడు లేడు. మనము ఆయన చేత సృజింపబడినాం కంటే ఆయన కంటే గొప్పవాళ్ళము కాలేము. అది కాబట్టి ఈ విధంగా చెప్తూ ఈ నేత్రాలు, రేయి, పగలు ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మమే. అందుకే చెప్పారు, సామవేదం వంటి గంభీరమైన స్వరం భగవంతుడికి ఉన్నది. అగ్ని శాలయే శరీరం, సమస్త యుగాలు సంధులు, స్మార్త ధర్మాలన్నీ కూడా భగవంతుని యొక్క నరాలు. ఏమి ఈ విధంగా అంటే దీన్నే ఏం చెప్పారంటే విరాట్ స్వరూపం. మీరు వినుంటారు, విరాట్ స్వరూపం అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జంతుజాలం యొక్క సమస్త నరములు, ఎముకలు, కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నీ ఎవరివి? ఆయనవే. అట్లా దాన్ని ఏమంటారు? విరాట్ స్వరూపము అంటారు. కాబట్టి ద్యావా పృథివ్యోరతుల ప్రభావ. అప్పుడు మరి ద్యావా అంటే ఆకాశం, పృథివీ అంటే భూమి. ఈ మధ్యలో ఉండేటటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రభావం చేతనే సృష్టింపబడ్డాయి. ఇవి అవి అని ఏమి కాబట్టి అవన్నీ చెప్పారు తర్వాత. కాబట్టి నిమిత్తమాత్రం ముక్తైవం నాణ్యత్ కించిదపేక్షతే నీయతే తపతాం శ్రేష్ట స్వశక్త్యా వస్తుతాం. దీంట్లో ఏం చెప్పారంటే నిమిత్తమాత్రం నాణ్యత్ కించిదపేక్షతే, వీటిని తయారు చేయడానికి భగవంతుడికి దేని అపేక్ష లేదంట. నిన్న కూడా అనుకున్నాం మనం. ఒక వస్తువు ఉంటే ఇప్పుడు చక్కెర, తర్వాత ఏంటి శనగపిండి అవన్నీ ఉంటే మైసూర్ పాక్ తయారు చేస్తాం కదా, లేకపోతే మనం తయారు చేయలేం. భగవంతుడికి చక్కెర అవసరం లేదు, ఏంటి శనగపిండి అవసరం లేదు, యాలకులు అవసరం లేదు, నెయ్యి అవసరం లేదు, ఏం అవసరం లేదు. అదేంటే ఎట్లా చేస్తాడు మరి? ఎట్లా చేస్తాడు? నిన్న మీకు ఒక ఉదాహరణ చెప్పా. ఏం చెప్పా? యదోర్ణనాభిసృజతే గృహ్ణతే చ. ఈ సాలెపురుగు ఉంది కదా, అది ఎక్కడికన్నా వెళ్ళి దారం తెస్తుందా? దానికి ఏమైనా ఫ్యాక్టరీ ఉందా? అది బాగుంటే అంతా అదే దారం అయిపోతుంది కదా. అట్లాగే భగవంతుడు తనలోంచే ఇవన్నీ తీసుకొస్తాడు, ఇవన్నీ మళ్ళీ గ్రసిస్తాడు అని
అందుకే అది చెప్పారు అక్కడ, వస్తుతాం సుశక్య. అందువల్ల భగవంతుడు ఇంకా చెప్తున్నాడు, ఆయన మైత్రేయుడు అడుగుతున్నాడు మళ్ళీ, ఇవన్నీ పోనీ, ఇవన్నీ బ్రహ్మదేవుడు దేవతలను, ఋషులను, పితృగణాలను, దానవులను, మానవులను, తిరియక్కులైనటువంటి పశువులను, పక్ష్యాదులను, వృక్షాలను, మున్న వాటినన్నింటినీ, భూమిపై, ఆకాశంలో, నీటిలో వసించే ప్రాణులను ఏ విధంగా సృష్టించాడయా? ఇన్ని చోట్ల ఉన్నాయి కదా, మరి అవి ఎట్లా వచ్చినాయి, వాటి గురించి నాకు చెప్పండి అని ఎవరు అడుగుతున్నారు? మైత్రేయ మహర్షి అడుగుతున్నాడు. ఎవరిని? పరాశర మహర్షిని. పరాశర మహర్షి ఇంకా మరొక విచిత్రం ఏమిటంటే, దేని గుణం దానికే వచ్చేటట్టుగా. ఇప్పుడు వేప విత్తు ఉన్నదనుకో, ఆ వేప విత్తు గుణమే వస్తుంది. మళ్ళీ అవిసె గుణం ఉన్నదనుకో, అవిసె గుణమే వస్తుంది. ఏమండి, చింత చెట్టు ఉన్నదనుకో, చింతకాయలకి మళ్ళీ అవే వస్తాయి. మరి ఈ జంతువులు కూడా, ఎలుకలకు ఎలుకలు, కోతులకు కోతులు, పందులకు పందులు, మనుషులకు మనుషులు, ఇట్లా పుట్టేటటువంటి విచిత్రమైనటువంటి శక్తి ఎట్లా వచ్చింది అని అడుగుతున్నాడు. ఇప్పుడు దాని యొక్క స్వభావం, ఇప్పుడు కందులు ఉన్నాయనుకో, కందుల యొక్క స్వభావం కందులే మళ్ళీ వస్తాయి. పెసళ్ళ యొక్క స్వభావం దానికి అదే వస్తుంది భూమిలో వేస్తే. ఏమి ఇవన్నీ ఎవరు తయారు చేశారు? ఇట్లా వచ్చేది. ఇప్పుడు ఆఖరకు చూడండి, జామ చెట్టు ఉంటుంది. జామ చెట్టు, ఒక జామ ఎర్రగా ఉంటుంది, ఒక జామ తెల్లగా ఉంటుంది కదా. మొన్న ఎవరు తెచ్చారు, ఒక అమ్మగారు, చాలా బాగున్నాయి జామ చెట్టు. ఆ జామ విత్తనములో ఏమి మనకు ఎరుపు తెలుపు ఏం కనిపించదు, కానీ అది వేసి బయటకు వచ్చి చెట్టు అయిన తర్వాత అప్పుడు తెలుస్తా అది ఏ చెట్టు. దీనికి ఎర్ర జామ పండ్లు కాస్తాయా, తెల్ల జామ పండ్లు కాస్తాయా? ఏమండి, అది దాని సహజమైనటువంటి స్వభావాన్ని పోగొట్టుకోదు. అది పోతుందా? ఎప్పుడు కూడా పోదు. ఇది ఎట్లా జరుగుతుందయా అంటే అప్పుడు చెప్తున్నాడు పరాశర మహర్షి, మైత్రేయ, బ్రహ్మదేవుడు దేవతలో మున్నగు సర్వులను ఏ విధంగా సృజించాడో చెప్తా విను. సృష్టిం చింతయత్తస్య కల్పాదిషు యదాపురా అబుద్ధిపూర్వకః సర్గః ప్రాదుర్భూతస్తమోమయః. పూర్వకల్పాదుల్లో సృష్టిని గూర్చి ధ్యానిస్తూ ఉండగా తమోమయమైనటువంటి ధ్యానం లేని ఆ సృష్టి, అది ఆయన తపస్సు చేస్తూ ఉంటే సృష్టి ఇలా జరగాలి అనుకున్నాట, ఆ సంకల్పం చేత జరిగింది. దానికి మహాత్ముని యొక్క తపస్సు వల్ల మహామోహం, తమిశ్రం, అంధతామిశ్రం అనే పేర్లతో పిలువబడేటటువంటి అవిద్యాపూర్వకమైనటువంటి సృష్టి ప్రారంభమైంది. కాబట్టి ఈ 5 విధాలైనటువంటి సృష్టి ద్వారా ఈ సమస్త ప్రపంచమంతా కూడా వచ్చింది. దీనివల్లనే ఇదిగో అహంకారంతో కూడుకున్నవి వాటి చిత్తవృత్తులు 28 విధములైనటువంటి స్వభావములు కలిగినవి సృష్టింపబడ్డాయి. 28 వాటినే తత్వాలు అంటారు. ఏమి ఇవి వాటి అంతర్గతమై ఉంటాయి, అంటే లోపల ఉంటాయి, బహిర్గతం కావు. ఒకదాని స్వభావం తెలియనట్టువి. ఇందులో తెలియనివి కాన పరస్పర ఆవృతాలు. ఏ విధంగా అంటే ఇగో కొన్ని దోషాలు,
చెవుడు ఉంటుంది. చెవుడు మనకు వాడు పుట్టగానే తెలుస్తా వీడికి చెవులు ఉన్నదని. ఎప్పుడు తెలుస్తుంది? పెద్ద పెరిగిన తర్వాత వాడు వినకపోతే చెవుడు తెలుస్తుందిగా. గురుడ్డి అది కూడా ఇవి ఇంద్రియ దోషాలు. ఇవి అర్థమైందా? తుష్టి, సిద్ధి, అశక్తులు. కాబట్టి ఇటువంటి దోషాలతో మరి శరీరము కొంతమందికి వస్తుంది. దాని ద్వారా కూడా ఇవన్నీ పోయేటటువంటి సృష్టి మళ్ళీ వచ్చిందట. ఏమి కాబట్టి ఈ తస్మాత్తే దుఃఖబహుళా భూయో భూయశ్చకారిణః ప్రకాశా బహిరంతస్య మనుష్య సాధకాశ్చయే. ఈ మనుష్యులు పురుషార్థ సాధకులు కూడా అయ్యారు, కానీ వాటిల్లో కొన్ని దోషాలు ఉన్నాయి. ఈ సృష్టిలో 2 రకాలైనటువంటి సృష్టిలు బయటకు వచ్చాయి మళ్ళీ దాంట్లో. ఎలాగా అంటే ప్రాకృతమైనటువంటివి, అప్రాకృతమైనటువంటివి. కాబట్టి మైత్రేయుడు మళ్ళీ అడుగుతున్నాడు, స్వామి మీరు ఏది చెప్తున్నారో నాకేం అర్థం కావటంలే. ఏమన్నా అర్థమైందా? ఏమి అంటే నాకేం చెప్తున్నారో అర్థం కావటం లేదు, దాన్ని కొద్దిగా సవిస్తరంగా వినిపించండి అంటున్నాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు పరాశర మహర్షి, కర్మభిర్భావితాపూర్వై కుశలాకుశలైస్తుతా ఖ్యాత్యా తయా హి అనిర్ముక్త సంవారే హ్యుపసంవృతా. ఇగో అసురులు, పితరులు, మనుష్యులు 4 రకాలైనటువంటి జీవులను సృష్టించాడు. మనస్సు శరీరంతో సంయోజనం చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు మనస్సు, మనకు శరీరం ఉన్నది అంటే దేంతో తెలుసుకుంటున్నాం? మనస్సు కలిస్తేనే ఏమి మనం ఉన్నట్టు లెక్క. లేకపోతే ఆ మనస్సు ఉంటేనే అన్నీ తెలుసుకుంటున్నాం బుద్ధి ద్వారా. కాబట్టి దాని యొక్క సంయోగం. అప్పుడు తర్వాత ఏమైందంటే వాడి శరీరంకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ఏర్పడ్డాయి. ఆ తర్వాత జ్యోత్స్న, వెన్నెల ఏర్పడింది. వెన్నెల మీకు తెలుసా? చంద్రుడికి ఉండేటటువంటి వెన్న, అది ప్రాక్ సంధ్య అంటారు దాన్ని. ప్రాక్ సంధ్య అంటే సూర్యుడు వచ్చే ముందు ఏదైతే వెలుతురు ఉంటుందో దాన్ని ప్రాక్ సంధ్య అంటారు, తొలి సంధ్య. కాబట్టి ఆ విధంగా సాయం సంధ్య కూడా ఏర్పడింది. ఈ విధంగా అహోరాత్రాలు ఏర్పడ్డాయి. వెన్నెల, రాత్రి, పగలు, సంధ్య. ఈ తర్వాత మళ్ళీ ప్రాణులన్నీ సృష్టింపబడ్డాయి. ఆ ప్రాణులు ఎలా ఎవరెవరు ఎక్కడెక్కడ సృష్టింపబడ్డాయో, యజ్ఞప్రధానంగా పశువుల్ని సృష్టింపబడ్డాయి. ఆ తర్వాత శ్వాపద 2 కాళ్ళతో పుట్టేటటువంటివి, నడిచేటటువంటివి పుట్టాయి. 4 కాళ్ళతో నడిచేటటువంటివి పుట్టాయి. ఆవు, మేక, గొర్రె, గుర్రాలు, కంచర గాడిదలు, గ్రామ్య పశువులు అంటారు. వీటిని ఏమంటారు? గ్రామ్య అంటే గ్రామంలో తిరిగేటటువంటివి. ఏమి అడవి పశువులు వేరుగా ఉంటాయి. పులి, సింహము, ఖడ్గమృగము మొదలైనటువంటి జంతువులు. 2 డెక్కలు ఉండేటటువంటివి పుట్టాయి. డెక్కలంటే తెలుసా? నేను అది చెప్పట్లే. డెక్క అంటే తెలుసా మీ అందరికీ? అమ్మా, ఇప్పుడు ఆవు ఉన్నదనుకో, దానికి ఎన్ని ఉంటాయి డెక్కలు? 2.
కాళ్ళు ఉంటాయి 4, డెక్కలేని ఉంటాయి. ఇంకా అర్థం కాలే. ఇప్పుడు పశువు ఉంటుంది అనుకో, ఆవు ఉంటుంది, దానికి ఒకటి మధ్యలో ఒకటి అటు ఒకటి ఇటు ఉంటుంది కదా, కొన్నిటికి 4 కాళ్ళు ఉంటాయి, కానీ దానికి ఒక ఇట్లా ఉండేటటువంటివి అది అట్లా, కాబట్టి డెక్కలు ఉండేటటువంటివి. ఏనుగు, కోతి, పక్షి ఈ 5 రకాల్లో 6వ రకం జంతువులు, జల జంతువులు. 7వ రకం ఏమి సరీసృపాలు, సర్పజాతి మొదలైనటువంటివి. ఇప్పుడు 2 డెక్కలు ఉండేటటువంటివి ఒకటి, తర్వాత ఏనుగు, కోతి, పక్షి ఇవి. తర్వాత ఏం పుట్టాయి అంటే గాయత్రి, ఛందస్సు, ఋగ్వేదము, తెస్రువు, రథము, తరసామ ఇవి యజ్ఞంలో ఉపయోగపడేటటువంటివి పుట్టాయి. సామవేదము, జగతి ఛందస్సు, 17 స్తోమములు, వైరూప సామ యజ్ఞాల్లో ఉపయోగించేవి పుట్టాయి. ఆ తర్వాత అధర్వవేదనం పుట్టింది. ఆ తర్వాత మరి యక్షులను, పిశాచులను, గంధర్వులను, అప్సరోగణాలను సృజించాడు. ఆ తర్వాత నరులను, కిన్నరులను, రాక్షసులను, పక్షులను, పశువులను, మృగాలను, సర్పాలను ఇవి సృజింపబడ్డాయి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టి ద్వారా సృజింపబడ్డాయి. దాంట్లో కూడా మళ్ళీ హింస, అహింస, మృదుత్వము, క్రూరత్వము, ధర్మము, అధర్మము, ఋతము, అనృతము అనేటటువంటివి పుట్టాయి. ఈ మనుషుల యొక్క స్వభావాలు ఇవి. ఏమి తర్వాత ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు స ప్రభు. ఈ శరీరాల్లో, ఇంద్రియాల్లో, రక్తాల్లో ప్రభువైనటువంటి బ్రహ్మ నానా కర్మానుగుణంగా సృష్టింపబడింది. ఇక్కడికి వచ్చేసరికి మనకు కొద్దిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మనుష్యుల్లో అందరం మనుషులమే మనం కదా, కానీ దీంట్లో కూడా తేడాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? చాలామందికి అనుమానం ఏమిటంటే అందరం మనుషులమే కదా, పుట్టినప్పుడు అందరం సమానంగా ఉండొచ్చు కదా, మరి ఈ తారతమ్యాలు ఎందుకు? వాడు బాగా ధనవంతుడు, వాడు బీదవాడు, వాడు హింసాగ్రస్తుడు, వాడు క్రూరుడు, వాడు శాంతుడు, వాడు ఇట్లా మనం అనుకుంటున్నాం కదా. అవన్నీ ఎట్లా పుట్టాయి అంటే భగవంతుడు అంటున్నాడు, ఇవాళ టైం అయిపోయింది, ఇక రేపు చెప్తా. వాటి గురించి రేపు చెప్తా అట. కాబట్టి ప్రాణుల యొక్క అంటే వాళ్ళ యొక్క స్వభావం, ఈ హెచ్చు తగ్గులు ఉండేటటువంటి ఈ లోకాల్లో ఒకరికి ఒక కర్మ, ఒకరికి ఇట్లా ఉన్నాయి కదా. లాస్ట్కి ఏమంటాడంటే మానవుడు నా కర్మ అంటాడు. ఏమి మరి అవి ఎత్తుకొచ్చి ముందర అందరూ సమానమే కదా. అంటే అది ఎట్లనో మనం ఎప్పుడు తెలుసుకుందాం, రేపు తెలుసుకోవాలా. ఏమి అన్నీ పిశాచం అంటే అది ఒక జాతి, అంతేగాని ఒక మనల్ని జంతువుల్ని పీడించేటటువంటిది పిశాచం అంతే. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 हम श्री राम जय जय राम 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 जय राजा रामचंद्र भगवान की सीता माई की पवन सुत हनुमान की सद्गुरु सत्य भगवान की।